హాయ్ నమస్తే అండి. నేను మీ తెలుగు బిజినెస్ ఐడియాస్ ఎంఎస్ఆర్ని. ఈరోజు మన టాపిక్ సీజన్ ఫ్రూట్ అండి. చాలా ప్లేసుల్లో మనం చాలా మార్కెట్లను చూసే ఉంటాం, కానీ మనం చూసేది మామిడికాయలు మాత్రమే అమ్మే మార్కెట్. ఈరోజు రాజమండ్రిలోని మామిడికాయల మార్కెట్కి వచ్చానండి. వేసవి వచ్చిందంటే చాలు ఖచ్చితంగా ఒక్క మామిడికాయ అయినా తింటామండి. అందుకే అతి తక్కువ రేటుకి దొరికే మన రాజమండ్రిలో ఉన్న అతిపెద్ద మామిడికాయల మార్కెట్కి వచ్చానండి. ఈ హాట్ సమ్మర్లో మన ఫేవరెట్ ఫ్రూట్ గురించి చెప్పుకుందాం. వ్యాపారం చేసుకునే వాళ్ళకి, ఫ్రూట్ జ్యూస్ సెంటర్ వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీ ఎంకరేజ్మెంట్తో నేను మరెన్నో వీడియోస్ చేయడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. చిన్న లైక్తో మీరు చేయాలనుకునే వ్యాపారం గురించి కామెంట్ రూపంలో అడగండి. పూర్తి రీసెర్చ్ చేసి వీడియో చేస్తానండి. ఉదయం 6 గంటలకి మార్కెట్కి వచ్చానండి. ఇక్కడ చాలామంది అతి తక్కువ రేటుకే మామిడికాయలు వేలంపాటలో కొనేశారండి. నేను ఇంకొంచెం ముందు వస్తే బాగున్నాను అనుకున్నానండి. ఇక్కడ చాలా రకాల మామిడి పళ్ళు ఉన్నాయండి. సువర్ణరేఖ, బంగినపల్లి, రసాలు, కొబ్బరి మామిడి, ఇలా చాలా రకాల మామిడి పళ్ళు ఈ మార్కెట్లో దొరుకుతున్నాయండి. వేలంపాటలో తీసుకున్న మామిడికాయల్ని చిన్న వ్యాపారస్తులు సైకిల్ మీద, బండ్ల మీద సిద్ధం చేసుకుంటున్నారండి. అక్కడ వ్యాన్లోని ట్రైల్ ద్వారా కూడా మామిడి పళ్ళు ఇతర నగరాలకి సిద్ధమవుతున్నాయండి. ఎక్కడెక్కడి నుండి ఈ మామిడికాయలు వస్తున్నాయని అక్కడ ఉన్న ఒక వ్యాపారస్తుని అడిగితే మారేడుమిల్లి నుంచి వస్తున్నాయని చెప్పాడండి, మల్లెసాల నుంచి వస్తున్నాయని చెప్పాడండి, ఎర్రంపాలెం, గాదరాడ, పేట, అడ్డతీగల, నరసాపురం, ఇంకా చాలా ఊర్ల నుండి ఇక్కడికి వస్తున్నాయని చెప్పాడండి ఆ వ్యాపారస్తుడు. ఇక్కడ చాలామంది వేలంపాట ముగించుకొని సైకిళ్ళ మీద, ఇగోండి ఈయన సైకిల్ మీద మొత్తం అంతా సిద్ధం చేసుకుని వ్యాపారం చేయడం కోసం వెళ్తున్నాడండి. ఇక్కడ బళ్ళు మీద కూడా మొత్తం అంతా సిద్ధం చేసుకుంటున్నారండి. ఒక పక్క అంతా మొత్తం ఖాళీ అయిపోయిందండి. ఇటు సైడ్ కూడా ఈయన ఆల్రెడీ సర్దేసుకున్నాడండి మొత్తం వ్యాపారం చేయడం కోసం. ఈయన ఆల్రెడీ సర్దుతున్నాడండి. వెనకాల గుట్టలు ఉన్నాయి. సైకిల్ మీద, బళ్ళు మీద వ్యాపారం చేయడం కోసం బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇక్కడ అంతా ఖాళీ అయిపోయిందండి. చాలామంది వేలంపాట ముగించుకొని కాయలు తీసుకుని వెళ్ళిపోయారండి. అందరూ సైకిళ్ళ మీద, బండ్ల మీద సిద్ధం చేసుకుంటున్నారండి. ఇటు సైడ్ మొత్తం అంతా ఖాళీ అయిపోయిందండి. ట్రేలో మిగిలినవన్నీ తీసుకుని వెళ్తున్నారండి. ఇక్కడ 2 గుట్టలు కనిపిస్తున్నాయి కదండి, ఈ 2 గుట్టలు కూడా వేలంపాట అయిపోయిందండి. మీకు చెప్తాను ఇప్పుడు నేను. ఇక్కడున్న మామిడికాయల గుట్ట వేలంపాటలో 1400కి దక్కించుకున్నాడండి. ఈ గుట్టలో 120 వరకు ఉంటాయని అక్కడున్న వ్యాపారస్తుడు చెప్పాడండి. ఒక్క పరక 300కి అమ్మిన ఆయనకి ఖచ్చితంగా 1300 రూపాయలు లాభం వస్తుందండి. ఆ పరక తీస్తున్నాడు కదండి, అదేనండి ఆయన వేలంపాటలో తీసుకున్నది, ఆయన నుండి తీసుకున్నది. ఇంకొకటి, ఇక్కడ చాలామంది వేలంపాట ముగించుకున్నారండి. ఆ ఎక్సెల్ బండి మీద వస్తున్న ఆయన వేలంపాట ముగించుకొని కాయలన్నీ సర్దుకొని ట్రేలో వ్యాపారం చేయడం కోసం బయటికి వెళ్తున్నాడండి. ఇక్కడ ఈ కుర్రవాడు లెక్క పెడుతున్న కాయలు మొత్తం 63 జతలండి. అంటే 126 కాయలండి. 1800కి వేలంపాటలో దక్కించుకున్నాడండి ఆ పెద్ద ఆయన. ఇవి చాలా పెద్ద కాయలండి. తక్కువలో తక్కువ పరక 400కి అమ్మిన 1600 ఆయనకి లాభం వస్తుందండి. చిన్న వ్యాపారస్తులు అన్నీ సిద్ధం చేసుకుని రోడ్ల పక్కన, బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గరలో ఇంటింటికి తిరిగి వారి జీవనోపాధిని కొనసాగిస్తారండి. ఈ బైక్ మీద, ఎక్సెల్ మీద, సైకిల్ మీద వెళ్తున్నారండి. ఈ మామిడికాయల మార్కెట్ రాజమండ్రిలోని కోరుకొండ రోడ్లో కంబాల చెరువు దగ్గర నుండి రాజే థియేటర్కి వెళ్ళే మధ్యలో గౌతమి నేత్రాలయం హాస్పిటల్ ఎదురుగా ఉంటుందండి ఈ మామిడికాయల మార్కెట్. ఇంకా ఇలాంటి చక్కటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు బిజినెస్ ఐడియాస్ ఎంఎస్ఆర్ని.